Hello everyone, I am Meena Puppala, handwriting analyst, C1 founder of MultiArts, certified mutual fund advisor. సో ఈ వీడియోలో అయితే నేను మీకు గ్రాఫాలజీ అనే టాపిక్ చెప్తానండి. అసలు ఇది ఎలా హెల్ప్ అవుతుంది, లైక్ రీసెంట్గా నేను ఇచ్చిన కొన్ని రిపోర్ట్స్లో వాళ్ళకి ఎలాంటి యూసేజ్ అయింది, అసలు ఎవరు రిపోర్ట్స్ తీసుకోవాలి, ఎవరు ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ విల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్. సో హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ అంటే ఏంటంటే, హ్యాండ్ రైటింగ్ బట్టి మనం మన మైండ్ సెట్ని రీడ్ చేసుకోవచ్చు, మన పర్సనాలిటీని రీడ్ చేసుకోవచ్చు, మన లోపల ఎలాంటి ట్రేడ్స్ ఉన్నాయనేది అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇది సిమిలర్గా ఎలా వర్క్ అవుతుందంటే, జస్ట్ లైక్ సైకాలజీ, మైండ్ఫుల్నెస్, ఎఫర్మేషన్స్, అండ్ ఈ సెగ్మెంట్ ఏంటంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీతో పాటుగా కూడా మెర్జ్ చేసి చెప్తున్నారు. సో మెయిన్లీ మనం ఫిట్నెస్ రిలేటెడ్ ఏదైనా స్ట్రాంగ్ అవ్వాలంటే, లైక్ డయట్ తీసుకోవాలి, లేదు మనం ఏదైనా రిలేటివ్లీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ, లైక్ స్విమ్మింగ్ కానీ, యోగా కానీ, జుంబా కానీ, లైక్ గోయింగ్ టు ద జిమ్, ఇవన్నీ వేస్ మనం ఫిట్గా అవ్వడానికి. సేమ్ ఫార్మాట్లో మనకు ఒక ప్రోగ్రెసివ్ సైడ్ కావాలి, లైఫ్లో జరుగుతున్న దానికన్నా ఒక బెటర్మెంట్ కావాలి అంటే మనకి చాలా వేస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద వే వచ్చేసి హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్. సో ఈ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ ఏంటంటే, ఇప్పుడు మనకి చాలా బూమింగ్ ఉంది. మీరు ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే, మనం నేర్చుకున్న వాళ్ళు కంపాటబిలిటీ రిపోర్ట్స్, ఇండివిజువల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇవన్నీ ప్రొవైడ్ చేసినందుకు గాను మనం we can charge for the reports, or else we can use this graphology, ఈ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ని యూజ్ చేసి మనం స్కూల్స్, కాలేజెస్లో కూడా గెస్ట్ లెక్చర్స్ అనేటివి తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఆస్ట్రోటాక్ వాస్ ద బిగ్గెస్ట్ సెగ్మెంట్ ఆస్ట్రాలజీ చెప్పే వాళ్ళందరికీ. సో ఇన్ ఫ్యూచర్ మనకి హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ అనే సెగ్మెంట్ కూడా మంచి స్పేస్ అనేది తీసుకోబోతుంది. ఇది మనకి లైక్ ఫాల్ ఇన్ బిట్వీన్ సైకాలజిస్టులు యూజ్ చేస్తారు, అండ్ లైక్ నేను మెన్షన్ చేసినట్టు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ క్లబ్ చేసి కూడా టీచ్ చేస్తున్నారు. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ డిఫరెంట్ వేలో అయితే టీచ్ చేస్తున్నాయి. సో ఇది నేర్చుకోవడం వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే, మీ రెజ్యూమేకి లైక్ మీ ప్రొఫైల్కి ఒక స్కిల్ అనేది అయితే యాడ్ అవుతుంది. ఈ స్కిల్ యాడ్ అవ్వడం వల్ల ఇది ఒక రైజింగ్ స్టార్లో ఉంది. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు లేని లైక్ సైకలాజికల్ ఇష్యూస్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి. సో దీన్ని యూజ్ చేసుకొని ఏంటంటే, మనం ఒక రొటీన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయొచ్చు, అండ్ దానివల్ల వాళ్ళు అలాగ ఇబ్బంది పడుతున్నారు అనేది అనాలిసిస్ చేయగలుగుతాం హ్యాండ్ రైటింగ్ యూజ్ చేసి.